హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు చేసిన వీడియోని అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మార్నింగ్ లేవగానే ఇంటి ముందు ఊడ్చల్లేసి ముగ్గు అయితే పెట్టేశాను. తులసమ్మ దగ్గర అయితే స్నానం చేసిన తర్వాత అయితే ముగ్గు అయితే వేశానండి. నేను ఇంతకుముందు వీడియోలో గులాబీ చెట్లకి పూలు పూసాయని చూపించాను కదండి. అవి అయితే ఒక 3 డేస్ తర్వాత ఎండిపోయాయండి. వాటికి ఇలా ఎండిపోయిన తర్వాత వాటి కాడలు మిగులుతాయి కదండి, వాటిని కట్ చేసి పడేస్తున్నానండి. అలాగే ఇంకా కనకాంబరాల మొక్కలకైతే పూలు కూడా పూసాయండి. ఒక 2-3 డేస్కి ఒకసారి కోస్తూనే ఉంటానండి. మీకు ఇంకొక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను. నేను ఇంట్లో ఒక చిన్న మల్లె చెట్టుని అయితే పెంచుతున్నానని చూపించాను కదా, దానికి 2 మల్లె మొగ్గలు అయితే వేసాయండి. మార్నింగ్ చెట్లకు నీళ్లు పోస్తూ అయితే చూశాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇక కిచెన్లోకి వచ్చేసి గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నా అండి. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, నేను వారంలో ఒక 2-3 సార్లు అయితే నేను గ్యాస్ క్లీన్ చేస్తాను. అంటే ఇలా సోప్తో క్లీన్ చేస్తాను. డైలీ వంట అయిపోయిన తర్వాత మామూలుగా క్లాత్తోనైతే తుడుస్తాను. వారంలో 2-3 సార్లు ఇలా వాటర్తోనైతే క్లీన్ చేస్తాను. పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా అండి. ఇక హాలిడేస్ వచ్చాయంటే అసలు ఇల్లు మొత్తం కూడా గందరగోళంగా అయితే ఉంటుందండి. మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. కాకపోతే పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేసి నేను ఒక ప్లాన్తోనైతే ఉన్నాను. దాన్ని ఫాలో అప్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. కొత్తవారు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక స్టవ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కూడా తోమేసి ఇలా పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఒక పక్క గిన్నెలు తోముతూనే ఇలా వాషింగ్ మిషన్లోనైతే బట్టలు అయితే వేసేసుకున్నాను. అవి కూడా బట్టలు వాష్ అయితే అవుతున్నాయి. మిషను ఫుల్లీ ఆటోమేటెడ్ కాదండి. ఇలా 2 టబ్స్ అయితే ఉంటాయి. వన్ సైడ్ ఇలా వాష్ చేస్తుంది, ఇంకొక సైడ్ అయితే బట్టలన్నింటినీ కూడా వాటర్ లేకుండా పిండేసి ఇస్తుంది. ఆ బట్టలు వాషింగ్ అయితే అయిపోయిందండి. తర్వాత బ్రష్ చేశాక ఇక పాలు తీసుకొస్తే టీ అయితే పెడుతున్నానండి. కాస్త టీ కావాలని అడిగితే టిఫిన్ చేయకోకుండా ముందు టీయే పెడుతున్నానండి. కొంచెం టీ తాగేసి రిలాక్స్గా టిఫిన్ చేయొచ్చులే అనేసి టీ అయితే తాగుతున్నాము. ఎలాగో పిల్లలకి హాలిడేస్నే కదా, అంత హడావిడి లేకోకుండా నార్మల్గా పనులు చేసుకోవచ్చులే అనేసి నార్మల్గా అయితే ఉన్నాను. ఇక టీ పెట్టేసుకొని పాలు అయితే వేడి చేస్తున్నా అండి. ఎప్పుడైనా కూడా పాలు వేడి చేయడానికి ముందు నేను కొన్ని వాటర్ అయితే టీ గ్లాసు వాటర్ పోసి ఆ వాటర్ని అయితే మరిగిస్తానండి. ఎందుకంటే పాలు అడుగంటకోకుండా ఉంటాయనేసి నేను ముందుగానే ఎప్పుడూ కూడా వాటర్ అయితే వేడి చేస్తాను. ఇక టీ అయిపోయిన తర్వాత టీ అయితే మా కప్పుల్లో పోసేసుకున్నానండి. ఇది టమాటాలు టిఫిన్స్లోకి చట్నీ కోసమని ఒక టమాటాను 2 అంటే ఈరోజు పచ్చిమిర్చి లేవండి చట్నీకి, ఎండుమిర్చి వేసాను. ఒక ఎండుమిర్చి ఒక టమాటాను కట్ చేసి ఇలా ఆయిల్లోనైతే ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే పల్లీలు, కొంచెం పచ్చి కొబ్బరి ఇంట్లో ఉందండి. ఇంట్లో మనం పూజ చేసుకుంటాం కదా, ఆ కొబ్బరి ఉంది. కొబ్బరి, పల్లీలు, కొంచెం పుట్నాలు, ఈ టమాటాలు వేసి చట్నీ అయితే చేశాను. ఇక తర్వాత 9:30 ఆ టైంలో టిఫిన్ కోసం అనేసి ఇలా అందరికీ చేశాను. చివరిలో ఒక దోశ వీడియో కోసం అనేసి తీసుకున్నాను. అసలు ఇంట్లో వాళ్ళందరికీ దోశలు వేసి నిలబడి వేయటం వల్ల కాళ్ళన్నీ కూడా చాలా నొప్పులుగా అయితే ఉన్నాయండి. చివరిగా నాకు వేసుకోవడానికి కూడా అబ్బా ఈ ఒక పూట తినకపోయినా పర్వాలేదు అన్నట్టుగా అనిపించింది. మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత కర్రీలోకి బెండకాయ కర్రీ చేద్దామనేసి బెండకాయలను కడిగి కట్ చేసి ఇలా ఎండకైతే ఆరబెట్టానండి. నేను అప్పడాలను చూపించాను కదా, అవి కూడా ఇంకొక సైడు ఎండాలనేసి ఆరబెట్టానండి. అవి కూడా ఎండిపోయాయి. కుక్కర్లోనైతే రైస్ కడిగేసి స్టవ్ పై పెట్టేసుకున్నానండి. బెండకాయ కర్రీని నేను ఈరోజు వెరైటీగా చేద్దామనేసి అనుకుంటే ఈ కర్రీ మాత్రానికి వేరేలాగా అయ్యిందండి. ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యింది. ఫ్రై చేద్దామనేసి బెండకాయ ముక్కల్ని నేను ఒక గంట సేపు ఎండకైతే పెట్టానండి. అంటే అందులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ పోయి ఫ్రై అవుతుందనేసి అనుకున్నాను. కానీ ఇది ఫ్రై అవ్వలేదండి, ఇటు కర్రీ అవ్వలేదు, కాకుండా ముద్ద కూర అయితే అయిందండి.
కానీ కర్రీ అయితే చాలా టేస్ట్ అయితే ఉందండి. ఎందుకంటే ఇందులో నేను కొబ్బరి పొడి, నువ్వుల పొడి అయితే వేసానండి. ఈ 2 పౌడర్ వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంది. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు అర్థమవ్వలేదండి. ఇంకా బెండకాయలని ఇంకాసేపు ఇంకొక 1 అవర్ అయినా ఉంచాల్సిందేమో అనుకున్నాను. అంటే ఇవి చాలా లేతగా ఉన్నాయండి బెండకాయలు. ఇంటి ముందుకు వచ్చాయి. వాళ్ళు సొంతంగా చేలో పండిస్తారండి. మేము ఎప్పుడు కూడా బెండకాయలు ఈయన రెగ్యులర్గా అమ్మడానికి వస్తాడు. ఆయన దగ్గర తీసుకుంటాము. ఇక మార్నింగ్ పొద్దున్నే వచ్చేసాడు. నేను మార్నింగే కడిగి కట్ చేసి ఆరబెట్టానండి. కానీ ఎందుకో కానీ కర్రీ అయితే ఇలా అయ్యింది. నేను ఒకలా చేద్దాం అనుకుంటే ఇంకొకలాగా అయితే అయ్యింది. కానీ కర్రీ అయితే బాగుంది. నేను ఒక పక్క కర్రీ ఇలా అయిందనేసి బాధపడుతుంటే ఇంట్లో మా పిల్లలు మాత్రానికి వాళ్ళకి ఇష్టమైనది ఏదో చేసుకుంటానంటూ పాలు వేడి చేయమని అంటే పాలు వేడి చేశా అండి. ఇలా పాలల్లో బిస్కెట్స్, బూస్టు, అవి గుమ్మడి గింజలండి, అవి వేసుకొని మేము తింటాము, మేమే చేసుకుంటాము అనేసి వాళ్ళే చేసుకుంటున్నారండి. మమ్మీ నువ్వు వీడియో మాత్రమే తీయి, మేమే చేసుకుంటాం, బాగుంటుంది, మేము కూడా ఇవి ట్రై చేస్తాను అనేసి చేశారండి. సర్లే వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదు అనాలి అనేసి చేశాను. ఇలా బిస్కెట్స్ వేసుకొని బూస్ట్ వేసుకొని చేశారండి. సరే వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అనేసి చేయించాను. ఓకే, వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా వంట అనేది ఎంత కష్టం అనేది తెలుస్తుందనేసి నేను కూడా చేసుకోండి అమ్మా అనేసి అన్నాను. చేశారు. కానీ బాగానే ఉంది. చిన్నపిల్లలకి 6 మంత్స్ 7 మంత్స్ ఉన్న పిల్లలకి తినిపిస్తారు కదా అండి గుజ్జు, అలా ఉందండి. పిల్లలు వాళ్ళు చేసిన వంటని చాలా బాగుంది అనుకుంటూ తినేశారండి. ఈ జూమ్ చేస్తున్న వీడియో కూడా మా పిల్లలే తీశారండి. మేము చేసిన వంటని నేనే తీస్తానంటూ జూమ్ చేసి తీశారు. ఇక మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయిందండి. ఇక ఈవినింగ్ అండి ఇది. చికెన్ కావాలి అనేసి పిల్లలు అడిగితే మా వారైతే తీసుకొచ్చారండి. ఈ చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉందండి. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అందులో కొద్దిగా పుదీనా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఒక 2 టమాటాలను కట్ చేసి వేసుకున్నానండి. అవి కూడా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత గుప్పెడు కొత్తిమీర తీసుకొని కట్ చేసి ఇలా కడిగి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనం తెచ్చుకున్న చికెన్ని కూడా అందులో వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ అయితే వచ్చాయి కదా, ఆ వాటర్ సరిపోవనేసి నేను ఒక 50 ml వాటర్ని అయితే వేడి చేసి ఇలా కర్రీలో అయితే వేసాను. వేడి నీరు పోయటం ద్వారా చికెన్ అనేది త్వరగా ఉడుకుతుంది. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. టమాటాలు మగ్గించుకునేటప్పుడే అల్లం కూడా వేసుకోవాలండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇందులో రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి ఇది మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కేవలం ధనియాల పొడి ఒకటే వేసానండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.